ఈ దేవుళ్ళందరూ వేల సంవత్సరాల కిందట వచ్చారు. 1,00,000 సంవత్సరాల కిందట వచ్చారు. మళ్ళా కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తారు. కొన్ని 1,00,000 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇది మనం పురాణాల్లో విన్నాం. అంటే ఈ మన హిందూ మిథాలజీలో ఉన్నాయి కదా 18 పురాణాలు. ఈ పురాణాల స్టోరీలో మనం ఇవన్నీ విన్నాం. దేవుళ్ళ గురించి. రామాయణం, మహాభారతం ఇలాంటి స్టోరీస్ మనం వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఇవన్నీ పాస్ట్లో జరిగినాయి. నా క్వశ్చన్ ఏంటంటే, మెయిన్ థీమ్ ఏంటంటే, దేవుళ్ళు ఇప్పుడు ఎందుకు రారు? పాస్ట్లో వచ్చారు, ఫ్యూచర్లో వస్తారు. ఇప్పుడు ఎందుకు రారు చెప్తా, కేర్ఫుల్గా విను. లైఫ్ అంటే ప్రజెంట్, ఎగ్జిస్టెన్స్ అంటేనే ప్రజెంట్. ప్రజెంట్లో బతకడమే జీవితం. కానీ ఈ దేవుళ్ళకు ప్రజెంట్తోని లింకు లేదు. ఫ్యూచర్తోనుంది, పాస్ట్తోనుంది. కానీ ప్రజెంట్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ నౌ. ఇప్పుడే జీవితం అంటేనే ఇప్పుడు. ఈ భూమి మీద ఉన్న అన్ని రిలీజియన్స్ చెప్పిన ఏంటంటే, గాడ్స్ వచ్చారు, మళ్ళీ వస్తారు, కానీ ఇప్పుడు రారు. మనం విన్నాం కదా, హిందూ రిలీజన్, ఇస్లాము, క్రిస్టియానిటీ, ఇవి, బుద్ధిజం ఉంది. బుద్ధిజం తీసే, ఎందుకంటే బుద్ధిజానికి దేవునితో లింక్ లేదు. కానీ సో ఈ రిలీజియన్స్ అన్నీ దేవునితోని రిలేట్ అయినాయి. ఈ రిలీజియన్స్ అన్ని ఏం చెప్తున్నాయి అంటే, దేవుడు వచ్చిండు, పాస్ట్లో విన్నాం కదా, మళ్ళీ వస్తాడు, కానీ ప్రజెంట్లో దేవుడు రాడు. మరి ఈ దేవుడు ఎందుకు వస్తలేడు ఇప్పుడు? అది నా క్వశ్చన్. కొన్ని వేల సంవత్సరాల కిందట, కొన్ని 1,00,000 సంవత్సరాల కిందటనే పాపాలు జరిగాయా? ఇప్పుడు జరుగుతలేవా? ఇది విచిత్రం. ఒకసారి ఆలోచించడం. అంటే మళ్ళీ ఫ్యూచర్లోనే పాపాలు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతలేవు. ఇప్పుడు స్కామ్స్ జరుగుతలేవు. పాస్ట్లో వచ్చిండు, మళ్ళీ ఫ్యూచర్లో వస్తాడు దేవుడు. కానీ ప్రజెంట్ రాడు. ఎందుకు? ప్రజెంట్లో మనం ఉన్నాం కాబట్టి రాడు. ప్రజెంట్లో మనం బతుకున్నాం. మనం బతుకున్నప్పుడు ఎవరు రారు. మనుషులని ఫూల్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి కదా మనం ఎస్టిమేషన్ చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా జరుగుతాయని పాపాలు. మరి ఇప్పుడు కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి. మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఇప్పుడు రావచ్చు కదా. దట్ ఈస్ మై క్వశ్చన్, దట్ ఈస్ మై పాయింట్. నేచర్ కంప్లీట్గా ప్రజెంట్లో ఉంటుంది. దానికి పాస్ట్తో సంబంధం లేదు, ఫ్యూచర్తో సంబంధం లేదు. కానీ మనిషి చేసిన దరిద్రం ఏంటంటే, ముఖ్యంగా ఈ మగాడు చేసిన దరిద్రం ఏంటంటే, పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించడం, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ డిస్కవర్డ్ బై మెన్ ఫర్ ఆల్ ది ఇల్యూషన్స్, ఫర్ ఆల్ ది డిజాస్టర్స్ ఇన్ ద సొసైటీ. ఈ సొసైటీలో దరిద్రం ఏంటంటే, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, ఎవరైతే ఎక్కువ యాక్షన్ తీసుకుంటారో వాళ్ళని బాగా లైక్ చేస్తారు. కానీ ప్రజెంట్ బతికేటోని ఈ సమాజం ఒక పిచ్చోన్లక చూస్తుంది. ఎందుకంటే సొసైటీకి పాస్ట్ గురించి ఆలోచించడం అలవాటైపోయింది, ఫ్యూచర్ గురించి ఆలోచించడం అలవాటైపోయింది. కానీ ఈ సొసైటీ ప్రజెంట్లో బతకడం మర్చిపోయింది. ప్రజెంట్ ఈస్ కంప్లీట్లీ రిలేటబుల్ టు ఎగ్జిస్టెన్స్. ప్రజెంట్ ఈస్ కంప్లీట్లీ రిలేటబుల్ టు నేచర్. నేచర్లో ఉన్న ప్రతి ఒక్క ఎనిమల్
ప్రజెంట్లోనే ఉంటుంది. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటేనే ప్రజెంట్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పాపాలు జరిగినాయి. ఈ యుగాలు ఉన్నాయి కదా, హిందూ రిలీజన్లో మెయిన్ సత్యయుగం, అంటే త్రేతాయుగం, ద్వాపర యుగం, అండ్ మనం బతికేది కలియుగం అని చెప్తారు వాళ్ళు. మనుషులు ఉన్నంత కాలం రేపులు, మర్డర్లు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు ఇవి జరుగుతాయి అంటే మనిషి బౌండరీలో బతుకుతుండు. బౌండరీస్ క్రియేట్ చేశారు. ఇది నా దేశం, అది నీ దేశం, నీ దేశం వేరో నా దేశం వేరో, మీరు వేరో మేము వేరో. ఇట్లా ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా వార్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఎవరు దిస్ ఈజ్ మై ఎర్త్ అంటలేరు, దిస్ ఈజ్ మై ప్లానెట్ అంటలేరు. అప్పుడుంటే యుద్ధాలు జరిగాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనిషి బతుకున్నప్పుడు ఆ మనిషితోని ఎవరు మంచిగా మాట్లాడరు, ఆ మనిషితోని ఎప్పుడు పీస్ఫుల్గా ఉండరు. ఏదో ఒకటి లొల్లి, ఫైటింగ్ చేయడం, అలగడం, ఇలాంటి. మనిషి చనిపోయిన తర్వాత నేను దగ్గరుండి చూసిన ఇవన్నీ, ఏడుస్తూ ఉంటారు. నా బిడ్డో నా బిడ్డో, నాయనాయనో నాయనాయనో, నా పండో నా పండో. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి బొంద మీద వీళ్ళు టిఫిన్స్ వేయడం, థమ్స్అప్ వేయడం, ఇడ్లీలు, ఈ దోశలు, మటన్ చేయడం, మటన్ కూర వండి పెట్టడం. మనిషి చనిపోయిన తర్వాత మనం తింటాడు అవి. ఆల్కహాల్ వేయడం, గుడ్లు, ఫ్రూట్స్. మనిషి బతుకున్నప్పుడు ఇయ్యాలి అవి. మనిషి బతుకున్నప్పుడు ఒక టిఫిన్, పూరో ఇడ్లో. మనిషి బతుకున్నప్పుడు ఫ్రూట్స్, చనిపోయిన తర్వాత వాళ్ళు తింటారు. విచిత్రం. మనిషి యొక్క గుణమే చేంజ్ అయిపోయింది ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బతుకున్నప్పుడు ఎవరు కేర్ చేయరు. ప్రజెంట్ మూమెంట్లో ఎవరు లేరని చెప్తున్నా నేను. దేవుడు కూడా ఇప్పుడు రావాలి, పాపాలు జరుగుతలేవా ఇప్పుడు కేర్ తీసుకో. అరే ఫ్యూచర్లో వస్తే ఫ్యూచర్లో నేను ఉండనే ఉండా. ఫ్యూచర్లో వచ్చి ఏం బిక్తావు, ఏం చేస్తావు నువ్వు ఫ్యూచర్లో వచ్చి? అరే ఇప్పుడు పాపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతమంది చచ్చిపిక్తారు,